మిగతాది జరుగుతుంది అని కమిషన్ చెప్తే దాన్ని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్టుగానే ఆ కాగితం చదివి సభని ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నం చేశారు. అధ్యక్ష, అందులో ఏం చెప్పారు వీళ్ళు? ది ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ and lifting of 160 TMC of water to mid-Mane reservoir is not desirable due to its prohibitive cost and time consumption. అంతవరకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. కానీ కమిషన్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు మేము ఈ రకంగా రిపోర్ట్ ఇచ్చాము, కానీ వాళ్ళు ఈ రకంగా కాకుండా మేడిగడ్డ నుంచి అన్నారంకి, అన్నారం నుంచి సుందెళ్ళకి, సుందెళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్పారు. ఆ చెప్పింది అది తప్పనే కదా కమిషన్ చెప్పేది, అందరు చెప్పేది. మీరు ఆయన మొదటి వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాన్ని దీన్ని కలిపి చెప్తూ వాళ్ళు దీన్ని ఏదో ఒప్పుకున్నారన్నట్టుగా చెప్పటం కోసం సభని, ఈ సమాజాన్ని కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా కరెక్ట్ కాదనేది నేను వారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష చాలా సందర్భాల్లో లోపల బయట అన్ని చోట్ల కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా కేబినెట్ అప్రూవల్ ఉందని కూడా సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, సభని కూడా తప్పుదోవ పట్టించారు అధ్యక్ష. చాలా స్పష్టంగా perusal of the material record available, it is to state that the proposal for according administrative approval to Medigadda barrage and the GORT number 231 dated 1/3/2016 was not placed before the Council of Ministers. అధ్యక్ష, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు క్యాబినెట్ అప్రూవలే లేదని చాలా స్పష్టంగా వారు చెప్పినటువంటి అంశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ బయటకు వచ్చి క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఎన్డీఎస్ఏ గురించి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు, మీరు రిపేర్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు చేయట్లేదు? ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? ఎన్డీఎస్ఏ వాళ్ళు అసలు మేము రాకముందే, కుంగిపోకముందు కూడా ఒక సజెషన్ ఇచ్చారు మీకు, దాన్ని కూడా మీరు పట్టించుకోలే. దాన్ని పట్టించుకొని ఉంటే ఈ ప్రమాదం కూడా వచ్చేది కాదు అధ్యక్ష. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ via its letter dated 22/10/2023 has constituted a committee to examine the reasons for sinking of the piers of Medigadda barrage. The NDSA committee inspected Medigadda barrage on 24/10/2023 and communicated the report to Government of Telangana on 1/11/2023. Annexure 19 lo varu mention chesaru adhyaksh. Even after the receipt of this report, the then government has not acted upon the recommendations of the member, a panel of expert, and the then engineer and chief general dated 14/4/2022 to take up the repairs to all the 3 barrages Kaleshwaram project were ignored. ఇదంతా ఏం చెప్తుంది అధ్యక్ష? వీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి వీటికి సంబంధించినటువంటి అన్ని చేయవనంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి, అంటే కట్టేటప్పుడు ఇంజనీర్ల ఆలోచనలు తీసుకోలేదు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. వీరిద్దరు ఇంజనీర్లు కాదు అధ్యక్ష. అరే మేము ఊళ్ళలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కూడా అధ్యక్ష ఆ ఇంటి కోసం ఆయన దగ్గరికి, ఆర్కిటెక్ట్ దగ్గరకో ఇంజనీర్ దగ్గరకో పోయి ఒక ప్లాన్ తెప్పించుకొని దాని ఎస్టిమేషన్ తెప్పించి కట్టిస్తూ ఉంటారు. వాళ్ళు కట్టుకుంటారు, మనం కూడా కట్టుకుంటాం. అరే 1,00,000 కోట్ల పైబడి కట్టే బ్యారేజ్కి ఇంజనీర్ లేకుండా వీరు డిజైన్ చేస్తారట. ఆనాటి సీఎం గారు హరీష్ రావు గారు కట్టిస్తారట. ఇట్లా కట్టిస్తే ఇట్లా అయిపోతుంది. సో మనం అందరం ఆలోచన చేయాలి అధ్యక్ష. వీళ్ళేదో కేవలం రాజకీయాల కోసం, ప్రజల తప్పుదోవ పట్టించడం కోసం మేమంతా బ్రహ్మాండంగా చేశాం, మేము అద్భుతాలు చేశాం, మీరే నష్టం చేశారంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా మేము చెప్పేది ఏంటంటే కమిషన్ రిపోర్ట్, అట్లాగే కమిషన్ రిపోర్టు సంబంధించి అధ్యక్ష చాలా అంశాలు కమిషన్ రిపోర్టు సంబంధించి సభకి, రాష్ట్రానికి కూడా తెలియాలి. ఎందుకంటే మన కమిషన్ రిపోర్ట్ అధ్యక్ష, however the execution stage in the meeting on 9/1/2017